ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9వ వచనము, భక్తులను శోధనల నుండి తప్పించుటకు దుర్నీతిపరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి
శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించచ్చు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, మరి ఒకసారి ప్రభు పేరట శుభాలు. మరి కొద్ది దినాల నుండి ఈ వాక్యాన్ని ప్రాతకాల ఆరాధనలో కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్య ధ్యానాలలో చివరి మరి యొక్క భాగముగా ఈ వాక్యాన్ని దినము మనం కలిసి ధ్యానం చేసి ప్రభు పేరట ముగించుకుంటున్నాం. భక్తులకు కలిగే శోధనల నుండి దేవుడు తప్పించే సమర్థుడు అని కొన్ని దినాల నుండి ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మరి చివరి సిరీస్గా ఈ వాక్య ధ్యానములో ఈ దినము అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని మాదిరిగా మనం ధ్యానం చేస్తున్నాం. సౌలు తన జీవితము ప్రభు పౌలుగా మార్చారు. పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని ఆలోచన చేస్తే బ్రతుకుటైతే క్రీస్తు, లేక చావైతే లాభము అంటున్నాడు. తనకున్న సమస్తము కూడా ప్రభువు కొరకు పెంటగా ఎంచుకుంటున్నాను అని తను తీర్మానించుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు తన యొక్క పరిస్థితులు, స్థితిగతులు, తన ఉన్నత విద్య, తన అధికారము, వీటన్నిటిని బట్టి కూడా అతడు అధికుడుగా తాను జీవించాడు. కానీ ప్రభు చేత పట్టబడిన తర్వాత తగ్గింపు కలిగి తన జీవితాన్ని క్రీస్తుకు మాదిరిగా ఉంచుకున్నాడు. దేవుని భక్తుడుగా జీవించాడు. దేవుని కొరకే జీవించాలి, లేక చనిపోవాలని తీర్మానించుకున్నాడు. ఈ భాగములో ముగింపుగా అపోస్తలుడైన పౌలు గారి యొక్క మాదిరి జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము నుండి కలిసి మనం చదువుకుందాం. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని అని చెప్పి 23వ వచనములో ప్రారంభిస్తాడు. అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటేని, అపరిమితముగా దెబ్బలు తింటేని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటేని. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు ప్రభు చేత పట్టబడి తాను అప్పగించబడిన తర్వాత తన జీవితంలో ప్రభువు కొరకు ఏ విధంగా శ్రమలు అనుభవించటానికి ఇష్టపడి భరిస్తున్నాడో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయాలు ప్రాణాపాయాల్లో ఉంటిని. నదుల వలన ఆపద వచ్చింది, దొంగల వలన ఆపద వచ్చింది, స్వజనుల వలన ఆపద వచ్చింది, అన్యుల జనుల వలన ఆపద వచ్చింది. పట్టణములో ఆపద, అరణ్యములో ఆపద, సముద్రములలో ఆపద, కపట సహోదరుల వలన ఆపద. ఈ విధముగా ప్రయాసతో కష్టముతో తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పికలతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితో దిగంబరత్వముతో ఉంటేనే. కాబట్టి ఈ ముగింపు ఈ వాక్య ధ్యానములో భక్తులకు కలిగే శోధనలో
అపోస్తుడైన పౌలు గారిని మనము ఈవేళ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని రీతులలో ఆయన ప్రభువు కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ప్రభువు కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు లోకము ఏ విధంగా శోధన కలుగు చేసేది. ఇన్ని శోధనలు కలిగిన దేవుని యొక్క దాసునిగా భక్తునిగా ఉన్న అపోస్తుడైన పౌలు గారు అవిశ్వాసిగా మారాడా, తన విశ్వాసములో వేరుపారాడా అని ఆలోచన చేస్తే విశ్వాసములో దినదిన అభివృద్ధి పొందాడు. కారణం ఏమిటని ఆలోచన చేస్తున్నప్పుడు ముగింపుగా భక్తులకు కలిగే ప్రతి శోధనలో కూడా దేవుడు తప్పించే సమర్థుడు అని ఆయన రుజువు చేశాడు. కాబట్టి గొప్ప తీర్మానముతో తన పరిచర్యను కొనసాగిస్తూ ఆయన అంటాడు, నా కొరకు ఇదిగో శ్రమలు మరణబంధకులు కాచుకుని ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. అయినప్పటికీ కూడా నేను వెనుకాడను అనే ఉద్దేశముతో ఆయన మరణాన్ని ప్రభువు కొరకు ఎదుర్కొంటానికి ముందుకే సాగిపోతూ ఉన్నాడు. ఎందుకంటే భక్తులకు శోధనలు అపవాది కలుగు చేస్తుంది. కానీ అపవాదిని జయించటానికి విశ్వాసి అయినటువంటి భక్తులకు దేవుడు గొప్ప విశ్వాసాన్ని కలుగు చేస్తాడు, తట్టుకునే శక్తిని ఇస్తాడు, జయముని ఇస్తాడు. కాడు మన జీవితాల్లో ఈ సిరీస్ ద్వారా మనం నేర్చుకోదగినటువంటి అంశం ఏమిటని ఆలోచన చేస్తే, శోధన కలుగుతుందా? నువ్వు ఇంకనూ కూడా బలమైన విశ్వాసిగా మారు. దేవుని యందలి భయభక్తులు కలవారిగా నువ్వు మారినప్పుడు అవన్నీ కూడా నీ మీద నుండి తొలగిపోతాయి. నీ దేవుడు నీకు తోడుగుండాడు, రక్షిస్తాడు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కొన్ని దినముల నుండి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. భక్తులకు కలిగే శోధనలు తప్పించటానికి దేవుడు సమర్థుడు. నిజమే ప్రభు, మా జీవితాల్లో తొట్టిల్లకుండా పడిపోకుండా కాపాడుచున్నందుకు స్తోత్రాలు. వాక్య ధ్యానాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరు ఏ సమయాల్లో తొట్టిల్లుచున్నా, శోధింపబడుచున్నా, బలహీనులుగా ఉన్న, అనారోగ్యముతో ఉన్న, అప్పుల బెడతతో ఉన్న, ఏ విధమైన సమస్యలతో ఉన్న తొట్టిల్లకుండా కాపాడి వారిని ధైర్యపరిచి ఆదరించి విశ్వాసములో బలపరచుమని ప్రార్థన చేస్తాం. ప్రతి కుటుంబాన్ని అడ్వెంట్ కొరకు సిద్ధపరచుమని దేవాని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఏ విధమైన బలహీనతలు కలిగినా భౌతికపరమైన స్వస్థత కలుగు చేయండి. ఆత్మ సంబంధమైన రక్షణలు నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.